హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మిక్చర్. ఇది పిస్తా ఫ్లేవర్. ఇది 100 గ్రాముల ప్యాకెట్, 60 రూపాయలు పడింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు పడతాయి. ఈ రెండింటితో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలు కాసుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకుని ఇందులో పాలు పోసుకోవాలి. స్టవ్ వెలిగించి పాలు ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఐస్ క్రీమ్ పౌడర్ కలుపుకోవాలి. ప్యాకెట్ ఇలా ఓపెన్ చేసి ఈ పౌడర్ని పాలల్లో వేద్దాం. ఇలా మరుగుతున్న పాలల్లో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఎంత ఇలా బాగా కలిసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ వేసి చల్లారేంత వరకు అలా ఉంచుదాం. చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి పోసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత ఇది ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చింది. దీన్ని బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా ఒక బాక్స్ తీసుకుని మూత పెట్టి 4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నాలుగు గంటల తర్వాత మన ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాం. 4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అయ్యింది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఐస్ క్రీమ్ అంతా ఇలా మిక్సీలో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇదే బౌల్లో పోసుకుందాం. ఇలా కావాలంటే చిన్న బాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ నురగలా లేకుండా ఇలా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇది 5-6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుని గడ్డ అయిన తర్వాత తీసుకుందాం. 5-6 గంటల తర్వాత మన ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయ్యింది. పిల్లలకైతే ఇలా ఎవరిది వాళ్ళకి ఒక్కొక్క గిన్నె తయారు చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఉన్న దాన్ని ఇప్పుడు మనం గిన్నెలోకి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఐస్ క్రీమ్ తీసుకునేది ఉంటే సులువుగా వస్తుంది. లేకపోతే ఇలాంటి ఒక గరిటె తీసుకుని కొద్దిగా నీళ్ళల్లో ముంచి దీంతో ఇలా తీసుకోవాలి.
ఇలా తీసుకునే ఐస్ క్రీమ్స్ దీనిపైన కొంచెం బాదం పప్పు, జీడిపప్పుతో ఇలాగ గార్నిష్ చేసి పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఎంతో సులువుగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుంటానికి ప్యాకెట్ తీసుకుని మీరు కూడా తయారు చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సెలవుల్లో పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ప్యాకెట్ 60 రూపాయలు పడింది. పాలు 40 రూపాయలు. 100 రూపాయలకి మనకింత ఐస్ క్రీమ్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.